హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి, వీడియోలో కనిపిస్తున్న లాంగ్ ఫ్రాక్ని అయితే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు చూపించబోతున్నాను. ఈ ఫ్రాక్ వచ్చేసి 36 చెస్ట్ ఉన్న వాళ్ళకండి, 36 మెజర్మెంట్ ఉన్న వాళ్ళకి ఈ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే నేను ఇక్కడ చూపించాను. చూడండి ఎంత నీట్గా బ్యూటిఫుల్గా ఈ లాంగ్ ఫ్రాక్ అయితే కనిపిస్తుంది. సో ఇదే విధంగా ఈజీగా నీట్గా ఎలా మనం ఇంట్లో స్టిచ్ చేసుకోవాలి, దీని మెజర్మెంట్స్ ఏంటి అనేది చూపించబోతున్నాను. సో దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఇదైతే 36 చెస్ట్ ఉన్న వాళ్ళకండి. సో ఎక్కడ కూడా మిస్ చేయకుండా నీట్గా క్లీన్గా ఎలా చేసుకోవాలో చూసేయండి. చాలా ఈజీగా చూపిస్తాను. సో అందుకన్నా ముందు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేనైతే ఇక్కడ బాడీ పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నానండి. క్లియర్గా చూడండి, కట్ చేశాను అనేది నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ 4 లేయర్స్లో క్లాత్ని అయితే తీసుకోవాలి. ఇలా క్లాత్ని తీసుకున్న తర్వాత ఫస్ట్ మెజర్మెంట్ వచ్చేసి పొడవు తీసుకోవాలండి. పొడవు వచ్చేసి నేను 15 ఇంచెస్ తీసుకున్నాను. సో మనం జస్ట్ కొలుచుకోవాలి, అక్కడ ఎంత ఉందో అంతే తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 15 ఇంచెస్ తీసుకున్నాను. ఆ తర్వాత వెడల్పు ఎలా తీసుకున్నానో చూపిస్తాను. సో ఫస్ట్ మనం సంక దగ్గర నుంచి వెడల్పు అనేది 10.5 అంటే 10.5 తీసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కిందకి 10 ఇంచెస్, ఇంకా లాస్ట్ నడుము వైపుకి 9.5 ఇంచెస్ పెట్టుకొని ఈ సైడ్కి 1 ఇంచెస్ ఇలా పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకొని లైన్ డ్రా చేసుకున్నాను పై వైపుకి. ఈ 1 ఇంచెస్ ఎందుకంటే మనం ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా, అందుకని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, నేను వచ్చేసి మొత్తంగా షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. ఈ 7 ఇంచెస్లో 4 ఇంచెస్ వచ్చేసి మన షోల్డరు, 3 ఇంచెస్ వచ్చేసి నెక్ వెడల్పు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్ పొడవు అంటే ఫ్రంట్ నెక్ పొడవు చూసుకుందాం. ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. నెక్స్ట్ సంక్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకొని తర్వాత 1 ఇంచ్ పైకి పెట్టుకొని ఇలాగా లోత్ అనేది తీసుకున్నాను అనమాట. సో మెజర్మెంట్స్ అనేది ఇంకోసారి చెప్తాను. పొడవు వచ్చేసి 15 ఇంచెస్, అలాగే సంక దగ్గర నుంచి వెడల్పు వచ్చేసి 10.5 ఇంచెస్ తీసుకున్నాను. కొంచెం కింద వైపు ఇక్కడ మిడిల్లో 10 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే లాస్ట్ నడుము పార్ట్ అంటారు కదా, అక్కడ వచ్చేసి 9.5 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. సో ఈ సైడ్ 1 ఇంచ్, ఇది వచ్చేసి చెప్పాను కదా ఫ్రిల్స్ కోసం అని, ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా దానికోసం. ఆ తర్వాత మనం ఖర్చు కోసం మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. నేనైతే 2 ఇంచెస్ వరకు ఖర్చు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ చూద్దామండి. షోల్డర్ మొత్తం వచ్చేసి 7 తీసుకున్నాను. అందులో 4 ఇంచెస్ వచ్చేసి మనకి షోల్డరు, అలాగే 3 ఇంచెస్ వచ్చేసి నెక్ వెడల్పు అనమాట. అలాగే ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి ఇక్కడ నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. నెక్స్ట్ బ్యాక్ నెక్ వచ్చేసి 8.5 వరకు తీసుకోవచ్చండి. ఫ్రంట్ బ్యాక్ నెక్స్ అయితే సపరేట్గా కట్ చేసుకోవాలి. ఇలా మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసిన తర్వాత దీన్ని మనం మెయిన్ క్లాత్ మీద పెట్టి అంటే శారీ క్లాత్ మీద పెట్టి యాస్టేజ్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కింద పార్ట్ చూద్దాం. కింద పార్ట్ అయితే ఇక్కడ నేను అంబ్రెల్లా కటింగ్ తీసుకున్నానండి. హాఫ్ అంబ్రెల్లా కటింగ్ మన నడుము ఎంత వెడల్పు ఉంటుందో దానికన్నా ఒక 6 ఇంచెస్ వెడల్పు పెట్టుకొని నడుము కట్ చేసుకోవాలి. దీని పొడవు వచ్చేసి 23 ఇంచెస్ పెట్టుకున్నానండి. ఈ విధంగా నడుము, నెక్స్ట్ వచ్చేసి పొడవు 23 పెట్టుకొని ఈ కింద పార్ట్ని అయితే హాఫ్ అంబ్రెల్లాలో కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ అంబ్రెల్లాకి కింద కుచ్చు జాయింట్ చేయాలి కదా, అందుకోసం 11 ఇంచెస్ పొడవుతో ఇలాగా పొడవాటి పీసుల్ని, అంటే వెడల్పు అనేది చెప్పలేమండి, చాలా పీసులను అయితే మనము కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ పార్ట్ వచ్చేసి చూడండి, ఇలా లైట్గా క్రాస్గా వేసుకొని మన నడుము ఎంత ఉందో దానికన్నా 2 ఇంచెస్ వదులుకొని వెడల్పు అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పొడవు వచ్చేసి మొత్తంగా నేను 30 ఇంచెస్ పొడవు పెట్టుకొని ఈ విధంగా కట్ చేసేసాను. సో ఇలా కట్ చేసేసిన తర్వాత మనకు ఒక సైడు కొంచెం గ్యాప్ అనేది వస్తుంది, అంటే మనం ఇక్కడ ప్యాచ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ప్యాచ్ కోసం మనం వేరే క్లాత్ ఉంటుంది కదా, దాన్ని ఇలా ఈ విధంగా పెట్టేసి నెక్స్ట్ మన పై పార్ట్ని దాని మీద వేసేసి ఇలా వేసేసి నీట్గా కటింగ్ అనేది చేసేయాలండి. సో ఇలా కట్ చేసేసిన తర్వాత మనము బాడీ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకొని ఫస్ట్ నెక్ స్టిచ్ చేసుకోవాలి. నెక్ స్టిచ్ చేసుకొని తిప్పుకొని మొత్తం స్టిచ్ చేసేయాలండి. ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా
గీసుకొని దీని మీదనే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది కొంచెం ప్రిన్సెస్ కటింగ్ లాగా అనిపిస్తుంది అనమాట. చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అది కొంచెం చూడడానికి ప్రిన్సెస్ కటింగ్ లాగా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మటుకు నార్మల్ డాట్సే పెట్టుకోవాలండి. మనం కటింగ్ చేసుకోకుండా ఇలా కూడా పెట్టుకోవచ్చు. మెజర్మెంట్స్లో అయితే ఏ ప్రాబ్లం రాదు. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ని దీని మీద షోల్డర్స్తో జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ చూడండి, ఈ విధంగా హ్యాండ్స్ నేను కట్ చేశాను. ఈ కటింగ్ అయితే నేను ఆల్రెడీ సపరేట్గా నా ఛానల్లో ఇచ్చున్నాను, అక్కడైతే చూసేయండి. తర్వాత అయితే ఇక్కడ కింద వైపుకు ఎలాస్టిక్ని ఇలా పట్టి పెట్టి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పై వైపుకి చూడండి, పై వైపుకి వచ్చేసి చిన్న కుచ్చు కూడా కాదండి, నేను చెప్తాను చూడండి. ఇలా ఓపెన్ చేసి ఇక్కడ వచ్చేసి మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కుచ్చుకోవాలో అక్కడి నుంచి ఇలా ఒక కుట్టు వేసుకొని దాన్ని సన్నగా లాక్కుంటే మనకి ఏ విధంగా వస్తుందంటే చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా లైట్గా కుచ్చులాగా వస్తుందన్నమాట. ఆ థ్రెడ్లోంచి ఒక థ్రెడ్ని పట్టి లాగితే ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని బాడీ పార్ట్కి జాయిన్ చేసేయాలి నీట్గా. చూసారా, బాడీ పార్ట్ జాయిన్ చేసేసాము. హ్యాండ్స్ని ఎంత నీట్గా అనిపిస్తుందో. ఇలా జాయిన్ చేసిన తర్వాత మనము లాస్ట్ కుట్ అనేది వేసుకోవాలి. ఈ కుట్ అనేది మనకు ఆదికి ఇచ్చుంటారు కదా డ్రెస్, ఆ డ్రెస్ ప్రకారం అయితే వేసుకోవాలండి, లేదా మెజర్మెంట్స్ ఇచ్చుంటే మెజర్మెంట్స్ ప్రకారం వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత బాడీ పార్ట్ అయితే మనకి ఇక్కడ చూడండి ఎంత నీట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కింద మనం ఇంత కట్ చేసుకున్నాం కదా హాఫ్ అంబ్రెల్లా కటింగ్ అని చెప్పాను, దీనికి కూడా సేమ్ కొంచెం లైట్గా కుచ్చు అనేది యాడ్ చేయాలండి. మనం ఎక్కువ ఏం వదలలేదు, 6 ఇంచెసే వదిలాము, అందుకని లైట్గా కుచ్చు అనేది యాడ్ చేసి సో ఈ విధంగా దీన్ని అటాచ్ చేసేయాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత కింద వైపు ఉంటుంది కదా కార్నర్ అయితే మనము మడిచి కుట్టేసుకోవాలండి. హెచ్చు తగ్గులు ఉంటే దాన్ని కట్ చేసేసి దాన్ని మడిచేసి నీట్గా కుట్టేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము 11 ఇంచెస్ పొడవుతో ఇలా క్లాత్ తీసుకున్నాం కదా, దీన్ని 2 కార్నర్స్ నీట్గా మడిచి కుట్టేసి దానికి కూడా కుచ్చు పెట్టేసుకొని ఆ కుచ్చుని ఈ లాస్ట్ దానికి అటాచ్ చేసేయాలి. సో ఫైనల్ లుక్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. సో లాంగ్ ఫ్రాక్ అయితే ఇలా ఈజీగా అయితే మనము ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు, చాలా నీట్గా క్లీన్గా. వీడియో నచ్చితే కనుక నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.